శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారి రెండవ స్థాయి శక్తి సంకేతాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. అంటే మీకు త్వరలో అదృష్టం పట్టబోతోంది అని అర్థం. ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేలుకొలుపు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజయోగాలు, ఇవన్నీ మీ గొప్పతనాన్ని తెలియజేస్తాయి. మీరు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఇంతవరకు ఎవరు చెప్పని దైవ సంకేతాలు తెలుసుకోవాలనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీకు అదృష్టం పట్టే దైవ సంకేతాలు, అందులో ఒక 2 సంకేతాలు మీకు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ధనస్సు రాశి వారు ఎవరైనా చెప్పిన దారిలో నడవరు. వీరు మీ అనుభవంతోనే నిర్ణయం తీసుకుంటారు. అదే మీ స్వభావం. మీ మాటలు చాలా నేరుగా ఉంటాయి. కొన్నిసార్లు అవి నిజమైనా ఇతరులకు గాయపరచవచ్చు. అందుకే మీకు నిజంతో పాటు సహనం కూడా అవసరం. మీ ఆలోచనలు చాలా వేగంగా పుడతాయి. ఒక ఆలోచన ఒక ప్రణాళికగా మారుతుంది. అదే మీ సృజనాత్మక శక్తి. జీవితంలో కొన్ని సంవత్సరాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ సమయంలో మీ దారి పూర్తిగా మారిపోతుంది. అది విధి మలుపు. మీ చేతిలో చిన్న త్రిభుజం కనిపిస్తే అది జ్ఞానం, రక్షణ సంకేతం. ప్రమాదం వచ్చినా మీరు బయటపడతారు. మీ కలలో ఎత్తైన కొండపై నిలబడితే మీ లక్ష్యం పెద్దది. అది సాధించడానికి కొంతకాలం పడుతుంది, కానీ చివరికి మీరు చేరుకోగలుగుతారు. ఒక పాత స్నేహితుడు అకస్మాత్తుగా జీవితంలోకి తిరిగి వస్తే అది యాదృచ్ఛికం కాదు, ఒక పాత కర్మ పూర్తవుతోంది అని అర్థం. మీ నుదురు దగ్గర ఒత్తిడి అనిపిస్తే ఒక ముఖ్యమైన ఆలోచన మీ మనసులో పనిచేస్తోంది. దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఒక మాట, ఒక వాక్యం మళ్ళీ మళ్ళీ గుర్తొస్తే అది మీకు దారి చూపే సంకేతం కావచ్చు. మీకు దీపం మెల్లగా మండుతూ కనిపిస్తే మీ జీవితం నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ సరైన దిశలో కదులుతోంది అని అర్థం. మీ చేతిలో చిన్న చతురస్ర ఆకారం ఉంటే అది రక్షణ చిహ్నంగా గుర్తించాలి. మీరు ప్రమాదం వచ్చినా మీరు కాపాడబడతారు. ధనస్సు రాశి వారి జన్మలో ఒక జ్ఞాన విత్తనం ఉంటుంది. అది అనుభవంతో పెరుగుతుంది. మీరు జీవితంలో ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. ఎందుకంటే ఒక గురువు ఉంటారు. ఆయనే మీకు మార్గం చూపిస్తారు. మీ మధ్య వేలు మీద ద్వంద్వ లూపు ఉంటే మీరు జ్ఞానం, అనుభవం రెండింటిని సమతుల్యం చేస్తారు. మీ కలలో ఒక తెలియని నగరం కనిపిస్తే మీ జీవితంలో కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి, వస్తున్నాయి అని అర్థం. ఎడమ చేయి ఒక్కసారిగా స్పందిస్తే ఒక కొత్త పని ప్రారంభమవుతోంది అని అర్థం. ఏ కారణం లేకుండా ఒక కొత్త ఉత్సాహం అనిపిస్తే మీ జీవితం కొత్త దిశలోకి వెడుతోంది అని అర్థం. ఒక్కసారిగా ఒక దేవాలయం గుర్తొస్తే దైవ దిశ చూపే సంకేతంగా గుర్తించాలి. కొన్నిసార్లు మీరు ఒక్కసారిగా మౌనంగా మారిపోతారు. అది మీ అలసట కాదు, మీ అంతర్గత జ్ఞానం మీకు కొత్త దారి చూపుతోంది అని అర్థం. ధనస్సు రాశి వారికి కలలో ఒక నక్షత్రం ఆకాశం నుంచి పడుతున్నట్టుగా కనిపిస్తే అది దురదృష్ట సూచన కాదు. మీరు మనసులో దాచుకున్న ఒక కోరిక సమయం దగ్గర పడుతోంది అనే సంకేతంగా గుర్తించాలి. మీ ఆశ త్వరలో రూపం దాల్చబోతోంది. మీ లోపల ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉంటుంది. అది ఈ జన్మలో వచ్చిన అలవాటు కాదు, గత జన్మలో చేసిన ఒక ప్రతిజ్ఞ ఇప్పటికీ మీలో జీవిస్తోంది. ధనస్సు రాశి వారికి జీవితంలో కొన్ని విజయాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చినప్పుడు అవి స్థిరంగా ఉంటాయి. కర్మ సిద్ధం చేసిన తర్వాతే ఫలితం వస్తుంది. కొన్నిసార్లు నుదురు మధ్యలో స్వల్ప ఒత్తిడి అనిపిస్తే అది అలసట మాత్రమే కాదు, ఒక అంతర్గత ఆలోచన రూపం దాల్చుతున్న సంకేతం. మీ నిర్ణయం త్వరలో స్పష్టమవుతుంది. ఒక దశలో మీరు ఒక్కసారిగా మారిపోతారు. ముందు ఉన్న ఉత్సాహం లోతైన ఆలోచనగా మారుతుంది. అది ఓటమి కాదు, పరిపక్వత.
ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ధనస్సు రాశి వారు వెనక్కి తగ్గరు. మీరు స్వేచ్ఛను ప్రేమించిన మీ దిశ స్పష్టమైతే మీ ప్రయాణం ఆగదు. మీ చేతిలో సూర్యరేఖ స్పష్టంగా ఉంటే జీవితంలో ఒక దశలో ప్రజల గుర్తింపు వస్తుంది. మొదట అపార్థం, తర్వాత గౌరవం. అకస్మాత్తుగా దేవాలయం గంట శబ్దం వినిపిస్తే మీ ప్రార్థన వినబడిందనే సంకేతంగా గుర్తించాలి. మీ సహనం ఫలించే సమయం దగ్గరలో ఉంది. ఎప్పుడు మిమ్మల్ని పరీక్షించే వ్యక్తి ఉంటే అది యాదృచ్ఛికం కాదు. గత జన్మలో ప్రారంభమైన పోటీ ఇప్పటికీ కొనసాగుతోంది. మీ మధ్య వేలు మీద స్పష్టమైన ఆర్చి ఉంటే మీరు ఒంటరిగా నిలబడగల వ్యక్తి. సమస్యల మధ్య కూడా మీ దిశ కోల్పోరు. ధనస్సు రాశి వారికి తొందరగా తీసుకున్న నిర్ణయాలు కొన్ని సంవత్సరాలు ప్రభావం చూపించవచ్చు. అందుకే ఉత్సాహంతో పాటు సహనం కూడా అవసరం. మీ కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం ఉంటుంది. మనుషులు దాన్ని గమనిస్తారు. మీరు మాట్లాడకపోయినా మీ ఆలోచన ముందే కనిపిస్తుంది. కలలో మీరు పర్వత శిఖరంపై నిలబడి ఉంటే మీ లక్ష్యం దగ్గరలో ఉంది. మధ్యలో భయం ఉండవచ్చు, కానీ మీరు చేరుకోగలుగుతారు. ధనస్సు రాశి వారి జీవితంలో ఒక దశలో పాత దారి ముగుస్తోంది, కొత్త మార్గం తెరుచుకుంటుంది. అది అకస్మాత్తుగా కనిపించిన చాలా కాలంగా సిద్ధమవుతోంది అని అర్థం. ధనస్సు రాశి వారి పుట్టుక ఒక సాధారణ జీవితం కోసం కాదు, ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయాణం కోసం. మీ కలలో ఆకాశం వైపు వెలిగే బాణం కనిపిస్తే మీ లక్ష్యం స్పష్టమవుతోంది. మీ ప్రయాణం త్వరలో ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. ధనస్సు రాశి వారు బయట ఉల్లాసంగా కనిపించిన లోపల ప్రతి అనుభవాన్ని అర్థం చేసుకోవాలనే తపన ఉంటుంది. మీరు చూసిన సంఘటనలు మీకు కేవలం సంఘటనలు కాదు, అవి జీవిత పాఠాలు. మీ కలలో ఒక పక్షి ఆకాశంలో ఎగురుతున్నట్టు కనిపిస్తే మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోతున్నాయి అని అర్థం. ధనస్సు రాశి వారు రాత్రి ఒక్కసారిగా మేల్కొని ఒక ఆలోచన స్పష్టంగా గుర్తొస్తే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అది మీ భవిష్య నిర్ణయం కావచ్చు. ధనస్సు రాశి జీవితంలో ఒక బాణంలా ఉంటుంది. మొదటి దిశ కోసం వెతుకుతుంది, తర్వాత లక్ష్యాన్ని చేరుతుంది. మీరు ప్రయాణం కోసం పుట్టారు. మీ అనుభవం ఇతరులకు దారి చూపుతుంది. అదే ధనస్సు రాశి యొక్క తుది జ్ఞాన శక్తి. ఇవి ధనస్సు రాశి వారి రెండవ స్థాయి శక్తి సంకేతాలు మాత్రమే. ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేల్కొల్పు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజయోగాలు తర్వాత భాగంలో ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇది వారికి దైవ సంకేతం కావచ్చు. తర్వాత భాగం కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు.